చిన్న సమస్య పెద్ద చికాకు. ఎసిడిటీకి ఈ 4 పదాలు అతికినట్లు సరిపోతాయి. గుండెల్లో మంటగా ఉందని, ఛాతీలో కొలిమి పెట్టినట్లుగా ఉంటుందని మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లకు తోడు పొగ తాగడం, మద్యపానం వంటి చెడు వ్యసనాల మూలంగా యువతలో ఎసిడిటీ బాధలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. పుల్లటి తేనుపులు, గ్యాస్ ట్రబుల్, పొట్టలో అల్సర్లు, ఈ బాధలు అన్నిటినీ కలిపి డాక్టర్లు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అని, వాడుకలో జీఈఆర్డీ అని పిలుస్తారు. ఛాతీలో కొలిమిని రగిల్చే జీఈఆర్డీ బాధలకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎంత ఆరోగ్యవంతుడికైనా కడుపులో గ్యాస్ పైకి ఎగజిమ్ముతూ ఇబ్బంది పెట్టడం అనేది మనలో చాలామందికి అనుభవమే. గ్యాస్ పైకి ఎగదన్నుకు వస్తూ ఉండటంతో ఛాతీ అంతా పట్టేసినట్టుగా ఉంటుంది. దీంతో గుండెపోటేమో అన్నంత ఆందోళనకు గురవుతూ ఉంటారు చాలామంది. ఆహారం తినగానే ఛాతీలో మంట మొదలవుతూ ఉంటుంది. పదే పదే పులితేనుపులు వస్తూ ఉంటాయి. తిన్న ఆహారంలోని మెతుకులు తిరిగి గొంతులోకి వస్తూ ఉంటాయి. గ్యాస్, ఎసిడిటీ, పులితేనుపులు ఈ సమస్యలను అన్నిటినీ కలిపి వైద్య పరిభాషలో గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని, వాడుకలో జీఈఆర్డీ అని పిలుస్తారు. గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ల బాధలకు గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, పొగ, మద్యం వంటి వ్యసనాలు, అధిక బరువు, స్థూలకాయాన్ని కారణాలుగా చెబుతారు నిపుణులు. గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటే స్టమక్లో ఉన్న యాసిడ్ ఈసోఫేగస్ అంటే అన్నవాహికలోకి వెళ్ళడం వల్ల వచ్చే డిసీజ్ని గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు. జీఆర్డీకి కారణాలు ఏంటంటే మెయిన్గా స్మోకింగ్, ఆల్కహాల్, హెవీ ఫ్యాటీ డైట్, లేకపోతే హెవీగా పొట్ట నిండా ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే కెఫీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు లైక్ కాఫీ కానీ, కార్బోనేటెడ్ బెవరేజెస్ కానీ, డార్క్ చాక్లెట్ కానీ, లేకపోతే నార్మల్ చాక్లెట్ కానీ, లేకపోతే ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ లైక్ ఐస్ క్రీమ్ కానీ, లేకపోతే నాన్ వెజిటేరియన్ డైట్ కానీ, లేకపోతే ఊబకాయం ఉన్నా కానీ, ఇట్లా ఉన్నప్పుడు మనకి జీఆర్డీ వచ్చే రిస్క్ ఉంటుంది అనమాట. దీంతోపాటు కొన్ని ఫిజియలాజికల్ కారణాల వల్ల కూడా మనకి జీఆర్డీ రావచ్చు. లైక్ ఇన్ కేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ పొట్టలో ఈ గర్భాశయం పిండం పెరుగుతున్న కొద్దీ గర్భాశయం కూడా పెరుగుతూ ఉండడం వల్ల పొట్టలో ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల కూడా రిఫ్లెక్స్ డిసీజ్ అనేది రావచ్చు అనమాట. సాధారణంగా మనం ఆహారం తీసుకున్నప్పుడు అది గొంతులో నుంచి అన్నవాహిక ద్వారా పొట్టలోకి చేరుతుంది. తిన్న ఆహారం కానీ, పొట్టలోని ఆమ్లం కానీ తిరిగి మళ్లీ పైకి రాకుండా ఉండేందుకు అన్నవాహిక మొదట్లో ఒక కవాటం ఉంటుంది. ఏ కారణంగానైనా ఈ కవాటం దెబ్బతిన్నప్పుడు, వదులుగా మారినప్పుడు పొట్టలోని ఆమ్లం పైకి ఎగదన్నుకు రావటం మొదలవుతుంది. దీంతో ఛాతీలో మంట, తేన్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మసాలా పదార్థాలని ఎక్కువగా తినటం, వేళకు భోజనం చేయకపోవటం, ఎక్కువగా ఒత్తిడికి లోను కావటం ఇవన్నీ కవాటాన్ని దెబ్బతీసే కారణాలే. జీఆర్డీలో లక్షణాలు మనకి మెయిన్గా క్లాసిక్ సిమ్టమ్స్ ఆఫ్ జీఆర్డీ ఏంటంటే ఛాతీ భాగంలో మంట, ముఖ్యంగా ఛాతీ వెనక ఇక్కడ మధ్యలో ఛాతీ వెనక భాగంలో మంటగా ఉండడం కానీ, నొప్పిగా ఉండడం కానీ, ఇది క్లాసిక్ సిమ్టమ్ ఆఫ్ జీఆర్డీ అనమాట. చెస్ట్ బర్నింగ్ అంటాం. అలా కాకుండా కొన్నిసార్లు రిఫ్లెక్స్ బాగా పైకి వెళ్తే థ్రోట్లో కూడా అంటే గొంతు భాగంలో కూడా మంటగా ఉండడం, గొంతులో నొప్పిగా ఉండడం, గొంతు గరగరగా ఉండడం, లేకపోతే గొంతులో ఏదో పెట్టినట్టు ఏదో ఆబ్జెక్ట్ ఫారెన్ బాడీ సెన్సేషన్ అంటారు అట్లా ఉండడం, ఇలా కూడా జరుగుతుంది. ఇంకా కొన్నిసార్లు పుల్లటి తేన్పులు రావడం, ఈ రిఫ్లెక్స్ అనేది మరీ పైకి వచ్చేస్తే ఫుడ్ తిన్న తర్వాత ముఖ్యంగా కొంతమందికి రిఫ్లెక్స్ ఉండడం వల్ల ఆ ఫుడ్ అనేది కూడా కొంచెం నోట్లోకి రావడం, పుల్లటి తేన్పులు రావడం ఇట్లా జరుగుతుంది. అలానే ఈ రిఫ్లెక్స్ డిసీజ్ వల్ల కొన్నిసార్లు మనకి దంతాల్లో ఉండే ఎనామిల్ కూడా మనకి కరిగిపోయే అవకాశం ఉండి ఈ పళ్ళ మీద మచ్చలు కూడా అట్లా కూడా ఏర్పడవచ్చు అనమాట. ఇవి కాకుండా కొన్నిసార్లు ఈ రిఫ్లెక్స్ అవడం వల్ల యాసిడ్ అనేది అన్నవాహికలో నుంచి ఈ శ్వాసనాళంలోకి వెళ్ళి కొన్నిసార్లు లారింజైటిస్ అంటే వాయిస్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే రిస్క్ కూడా ఉంటుందన్నమాట. మనకి జీఆర్డీ నిర్ధారణకు వచ్చేసరికి మెయిన్గా క్లినికల్ హిస్టరీ, పేషెంట్ చెప్పిన హిస్టరీ బేసిస్ మీద మనం మెజారిటీ ఆఫ్ జీఆర్డీని మనం డయాగ్నోసిస్ చేస్తాం. అలా కాకుండా జీఆర్డీకి గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మనకి డయాగ్నోసిస్ క్లియర్గా లేదు, అసలు పేషెంట్కి జీఆర్డీ ఉందా లేదా అని 100% తెలుసుకోవాలి అంటే దానికి 24 hour pH మానిటరింగ్ టెస్ట్ అని సపరేట్గా గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. అది కేవలం
డయాగ్నోసిస్ డౌట్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే జీఆర్డీ పేషెంట్కి సర్జరీకి పంపించే ముందు కానీ కన్ఫర్మ్ చేసుకోవడానికి 24 అవర్ pH మానిటరింగ్ టెస్ట్ అనేది చేస్తాం. పొట్టలోని ఆమ్లం తరచూ ఆహార నాళంలోకి రావటం వల్ల అన్నవాహిక మెల్లగా దెబ్బతినిపోయే అవకాశం ఉంటుంది. 40 ఏళ్లు దాటిన వారిలో ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఆకలి తగ్గటం, వాంతి చేసుకున్నప్పుడు రక్తం కనిపించటం, బరువు తగ్గటం వంటి లక్షణాలు కనిపించినప్పుడు తప్పకుండా ఎండోస్కోపీ చేయించాలి. ఎందుకంటే కణుతులు ఉండే అవకాశం ఉంటుంది. 40 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న వారిలో ఒక కోర్సు మందులు ఇచ్చి తగ్గకపోతే అప్పుడు ఎండోస్కోపీ చేయాల్సి ఉంటుంది. కొంతమందిలో మందులు వేసుకున్నప్పుడు మాత్రమే తగ్గి మళ్ళీ బాధలు మొదలవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఫండోప్లికేషన్ అనే సర్జరీ చేయటం ద్వారా పొట్టలోని యాసిడ్ పైకి రాకుండా కవాటాన్ని సరిచేస్తారు. జీఆర్డీ ట్రీట్మెంట్ వచ్చేసరికి మెయిన్గా మనం మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ని మనం మెడిసిన్స్తోనే మేనేజ్ చేస్తాము. కామన్గా వాడే మెడిసిన్స్ పీపీఐ అంటారు, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్. డైలీ ఒకటి పరగడుపున వేసుకోవడానికి మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. పేషెంట్స్కి సిమ్టమ్స్ మరీ ఎక్కువగా ఉంటే రోజుకి 2 సార్లు కూడా వేసుకోమని చెప్తాం. వీటితో పాటు ప్రోకైనెటిక్స్ అంటారు. అంటే ఇప్పుడు మనకి అన్నవాహికకి పొట్టకి మధ్యలో లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ అంటే ఒక వాల్వ్ లాంటి స్పింక్టర్ ఉంటుంది అనమాట. దాని పని ఏంటంటే పొట్టలోని యాసిడ్ని పైకి రిఫ్లెక్స్ అవ్వకుండా ఆ స్పింక్టర్ అనేది అందులో ప్రెషర్ మెయింటైన్ చేయడం వల్ల అది మనకి రిఫ్లెక్స్ అనేది ప్రివెంట్ అవుతుంది. బట్ ఈ జీఆర్డీ ఉన్న వాళ్ళకి ఆ లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ అనేది చాలా లూజ్గా వదులుగా ఉండడం వల్ల కూడా మనకి రిఫ్లెక్స్ రావచ్చు. ఈ ప్రోకైనెటిక్స్ అనేవి ఏం చేస్తాయంటే ఆ లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ యొక్క ప్రెషర్ని పెంచుతాయి అన్నమాట. బట్ కాకపోతే ఈ ప్రోకైనెటిక్స్కి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండడం మూలంగా మనం ఓన్లీ కొంత టైం పీరియడ్ వరకే ఇస్తాం. మేబీ 2 to 4 వీక్స్ వరకు ఈ ప్రోకైనెటిక్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా మనం మెడిసిన్స్ ద్వారానే దీన్ని ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇవి కాకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తూ ఉంటాం అనమాట. అంటే లైక్ ఎవరైనా పేషెంట్ స్మోకింగ్ చేస్తున్నా, ఆల్కహాల్ చేస్తున్నా కంప్లీట్గా మానేయమని చెప్తాం. లేదు ఎక్కువసార్లు కాఫీ తీసుకోవడం కానీ లేకపోతే ఎక్కువగా చాక్లెట్స్ తినడం కానీ ఇట్లాంటి అలవాటు ఉంటే తగ్గించుకోమని చెప్తాం. అట్లాగే డైట్ అనేది ఒకేసారి ఫుల్గా కడుపు నిండా తినడం కాకుండా కొంచెం కొంచెం ఎక్కువ సార్లు, అంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇట్లా 3 సార్లు కాకుండా కుదిరితే 5 times లేకపోతే 6 times లేకపోతే 7 times అట్లా డివైడెడ్ డోసెస్లో కొంచెం కొంచెం ఎక్కువ సార్లు మీల్ తీసుకోమని చెప్తాము. దాంతోపాటు ఎక్కువగా ఫ్యాట్ ఎక్కువగా ఉన్న పదార్థాలు అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ కొంతమందికి రిఫ్లెక్స్ మరీ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి నిద్రపోయేటప్పుడు కొంచెం తల ఎత్తు పెట్టుకోమని చెప్తాం అనమాట. అలాగే నైట్ డిన్నర్కి స్లీప్కి మధ్యలో 3 to 4 hours గ్యాప్ మెయింటైన్ చేయమని కూడా చెప్తాం. సో ఇట్లా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఫాలో అయిన తర్వాత కూడా అంటే మందులు వాడుతున్నా కానీ పేషెంట్స్కి మనకి సిమ్టమ్స్ అనేవి తగ్గట్లేదు అంటే అలాంటి పేషెంట్స్ని సర్జరీకి తీసుకోవడం జరుగుతుంది. సర్జరీలో మెయిన్గా ప్రిన్సిపల్ ఏంటంటే ఏదైతే మనకి అన్నవాహికకి పొట్టకి మధ్యలో స్పింక్టర్ ఏదైతే ఉందో అది వదులుగా ఉండడం వల్ల రిఫ్లెక్స్ వస్తుంది. కాబట్టి సర్జరీలో ఏం చేస్తారంటే ఈ స్పింక్టర్ని కొంచెం టైట్ చేస్తారు, ఫండోప్లైకేషన్ అంటారు అనమాట. సో సర్జరీ ద్వారా ఫండోప్లైకేషన్ సర్జరీకి పంపిస్తాం అనమాట. ఇప్పుడు రీసెంట్గా ల్యాప్రోస్కోపీ విధానంలో కానీ ఓపెన్ విధానంలో ఫండోప్లైకేషన్ చేయడం కాకుండా ఎండోస్కోపీ ద్వారా, అంటే మనకి ఏమీ కుట్టు లేకుండా ఎండోస్కోపీ ద్వారా కూడా మనం ఈ లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ యొక్క ప్రెషర్ని పెంచడానికి రకరకాల ప్రొసీజర్స్ వచ్చినాయి. సో రీసెంట్గా ఇప్పుడు ఎండోస్కోపీ ద్వారా కూడా మనం ఈ గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనే దానికి సర్జరీ మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ వంటి బాధలకు దూరంగా ఉండాలి అంటే ఆహారపరమైన జాగ్రత్తలతో పాటు జీవనశైలిలోనూ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొవ్వు పదార్థాలని, నూనె పదార్థాలని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. కాఫీ, టీలను, కారం, మసాలాల్ని ఎంత తగ్గిస్తే అంత మేలు. తిన్న వెంటనే పడుకునే అలవాటు ఎసిడిటీని మరింతగా పెంచుతుంది. బరువును అదుపులో ఉంచుకోవాలి. పొగ, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిళ్లు, ఆందోళనల్ని తగ్గించుకోవాలి. నిర్ణీత వేళకు భోజనం చేయటం, అది కూడా ప్రశాంతంగా తినటాన్ని అలవాటు చేసుకోవాలి.